లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. రైతే రాజు అన్నదాత సుఖీభవ అనేది కేవలం నినాదం కాకూడదు, నిజం కావాలి. దేశానికి వెన్నెముక అయిన రైతులకు ఆర్థిక ఆసరా కల్పించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల కష్టాలను గుర్తించి వారి ఆదాయాన్ని పెంచేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద అర్హులైన రైతులకు కేంద్రం ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో 3 విడతల్లో 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఈ నిధులు అత్యంత పారదర్శకంగా చేరుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 13న అస్సాంలోని గువాహటి వేదికగా 22వ విడత నిధులను విడుదల చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు ఏకంగా 18,640 కోట్ల లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 22 విడతల్లో దాదాపు 4.25 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో మోదీ సర్కార్ జమ చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ స్కీమ్గా రికార్డు సృష్టించింది. పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. సొంత వ్యవసాయ భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు మాత్రమే ఈ సాయానికి అర్హులుగా పరిగణిస్తారు. భారతీయ పౌరులై ఉండాలి. కనీసం నెలకు 10,000 పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, సంస్థాగత భూ యజమానులు ఈ పథకానికి శాశ్వతంగా అనర్హులు. లబ్ధిదారులు నిరాటంకంగా భవిష్యత్తు నిధులు పొందాలంటే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం అత్యంత కీలకం. పీఎం కిసాన్ పోర్టల్లో రిజిస్టర్ అయిన ప్రతి రైతు దీన్ని తప్పనిసరి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా సులభంగా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ చేసుకోవచ్చు, లేదా దగ్గరలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ విధానంలో కూడా పూర్తి చేయవచ్చు. మీకు రాబోయే డబ్బులు ఎలా వస్తావో రావో తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ దర్శించాలి. అందులో కుడివైపున ఉన్న నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకొని రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు కనిపిస్తాయి. బెనిఫిషియరీ లిస్ట్ సెక్షన్కి వెళ్లి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేస్తే ఆ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో సులభంగా చూసుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం రాబోయే 23వ విడత సాయాన్ని జూలై 2026లో విడుదల చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక తేదీ వెలువడలేదు. రైతులు మాత్రం తమ స్టేటస్ చెక్ చేసుకుంటూ సన్నద్ధంగా ఉండాలి.